హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మన దగ్గర థిక్ పోహా అంటే 5 నిమిషాల్లో చేసుకునే క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దీన్ని వచ్చేసి ఆలూ పోహా అంటారండి. నార్త్ సైడ్లో చాలా రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. సో ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఒక ఆనియన్ని తీసుకొని ఈ విధంగా పొడవుగా చీల్చుకున్నానండి. అదేవిధంగా 2 నుంచి 3 పచ్చిమిర్చిని కూడా తీసుకొని కట్ చేసి పక్కన ఉంచుకున్నానండి. అదేవిధంగా ఒక మీడియం సైజ్ పొటాటోని తీసుకొని ఈ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. తర్వాత నేను పోహాని ఒక గ్లాస్ వరకు పోహా తీసుకొని దాన్ని 2-3 సార్లు చక్కగా వాష్ చేసుకొని ఒక 2 మినిట్స్ అయితే సోక్ చేసుకొని తర్వాత దాంట్లో ఉండే వాటర్ అంతా డ్రైన్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఫస్ట్గా అందులో పల్లీలు అయితే వేసుకొని వేయించుకోవాలండి. వేరుశనగ గింజలు వేసుకొని చక్కగా ఇవి కలర్ మారి దోరగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి. వేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కొద్దిగా వేగాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న పొటాటో పీసెస్ కూడా వేసుకొని చక్కగా కొంచెం ఇవి కలర్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. మరి ఓవర్గా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇవి త్వరగానే వేయగానే ఒక 2 to 3 మినిట్స్లో వీటి కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. సో చూసారు కదా, వైట్ నుంచి ట్రాన్స్పరెంట్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో పోపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం. సో చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూ ఈ పోపును కూడా చక్కగా ఫ్రై చేసేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ నేను చెర్రీ టొమాటోస్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అవి కూడా చక్కగా వేసేసుకొని ఇవి కూడా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా అన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా ఇట్లా కొంచెం ట్యాప్ చేసుకుంటే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి చక్కగా లేయర్స్ లాగా విడిపోతాయండి. సో ఇలా ట్యాప్ చేసుకుంటూ చక్కగా మొత్తం పోపుని బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నానండి. పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అదేవిధంగా దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందామండి. సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి మనం యాడ్ చేసుకున్న టొమాటోస్ అనేవి కొంచెం మషిగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. సో చూసారు కదా, మీకు జస్ట్ ఇలాగా కొంచెం ప్రెస్ చేసి చూపిస్తున్నా. సో ఈ విధంగా అన్నీ బాగా కుక్ అయిపోయాక ఆయిల్ అనేది పైకి తేలుతున్న స్టేజ్లో మనం వాష్ చేసి పక్కన ఉంచుకున్న పోహా అండి, అంటే అటుకులు, అవి కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసిన స్పైసెస్ అన్నీ అటుకులకు పెట్టేటట్టు బాగా కుదుపుకుంటూ, లేకపోతే ఈ విధంగా గరిటెతో బాగా కలుపుకోవాలి కింద నుంచి పైన వరకు. ఎక్కడ అటుకులు వైట్గా లేకుండా చక్కగా కలిపేసుకొని ఒక్కసారి పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడి వేడి ఆలూ పోహా అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ ఆల్, టేక్ కేర్.